పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును కలిగిన ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములు ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేని వైకులుగాక. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ భాష మాట్లాడే ఇజ్రాయేలులకు అనగా ఇజ్రాయేల్లోని వారు యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి రక్షించబడి ఆయన సేవించి హెబ్రీ భాష ప్రజలైన ఇజ్రాయేలైన విశ్వాసులకు వ్రాసిన పత్రిక ఇది. వ్రాస్తూ దేవునికి స్తోత్రం, యెషయా ప్రవక్త ప్రవచించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనం ఇదో చెప్తున్నాడు. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్త యెషయా చెప్పింది ఇక్కడ చెప్పబడే మాట ప్రవక్త ద్వారా చెప్పాడు, కానీ ఇది దేవుని మాట. నేనును నాకు ఇచ్చిన పిల్లలు అని ప్రభు చెప్పే మాట. యేసు ప్రభు శరధారణ దినాల్లో తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన నీ వారిని నాకు అనుగ్రహించిన నీ నామందు కాపాడుతుని అన్నాడు. ఈ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నారని హెబ్రీ 2:14 వచనం రాయబడింది. దేవుని పోలిక స్వరూపంలో సృజించబడ్డ స్త్రీ పురుషుల మనుషులు దేవుని పోలిక స్వరూపం సృజించబడ్డప్పటికీ వారు రక్తమాంసలు గలవారేటట్టుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ ప్రకారమే ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడారు. దీన్నే ప్రపంచమంతా క్రిస్మస్గా ఒక పండగగా చేసుకొని దేవుని ఆరాధించడం జరుగుతూ ఉంది. యేసు ప్రభు పరలోకడు రెండవసారి వచ్చే దినాలకు మునుపు క్రిస్మస్కు వ్యతిరేకమైన గాలులు ప్రపంచంలో వీస్తున్నాయి. క్రిస్మస్కి వ్యతిరేకమైన గాలులు వీచడానికి కారణం ఏంటంటే బైబిల్ ఏమని చెప్తుంది? దేవుడు శరీరమందు ప్రత్యక్షమయ్యాడు, లేక యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుకి మన వంటి రక్త మాంసాల శరీరం ఆయనకు లేదు. ఆయనకున్నది ఆత్మ సంబంధమైన శరీరం. భూమి మీద ప్రకృతి సంబంధ శరీరం ఎలాగున్నదో పరలోకంలో నివాసులకు ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. యేసు ప్రభు పరలోకమందు ఆత్మ సంబంధమైన శరీరాన్ని కలిగిన ఆయన మరియ గర్భాన పరిశుద్ధాత్మ వల్ల ప్రకృతి సంబంధమైన శరీరాన్ని పోలిన శరీరముతో ఆయన లోకంలో పుట్టాడు. దీనినే యేసుక్రీస్తు శరీరధారే వచ్చాడు. దీనినే మనము రక్తమాంసములు గలవారమై ఉన్నందున ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. రక్త మాంసములు లేని దేవుడు రక్త మాంసములు గల శరీరం కలిగిన మన వంటి శరీరముతో ఆయన భూలోకములో పుట్టాడు, శరీరమందు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుంది? అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రియ సహోదరులారా మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేయబడదాం. ఏమని చెప్పుకొస్తాడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడిని యేసు మీద లక్ష్యం ఉంచుడి. మనం ఒప్పుకొనిన దానికి ఏంటి మనం ఒప్పుకున్నది? రక్త మాంసంలో లేని దేవుడు దాదాపు 2000 సంవత్సరాల క్రితము రక్త మాంసంలో పాలేవాడని ఒప్పుకుంటున్నాం. ఈ చివరి దినాల్లో దీన్ని ఒప్పుకోవటం జరుగుటలేదు చాలామంది. దానికి కారణం ఏంటంటే లోకంలో పనిచేయుచున్న క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి బయలుపరచబడటానికి భూలోకములో ఉన్న క్రీస్తు విరోధి ఆత్మ ప్రభువును విశ్వసించని వారిలో ఉండి యేసుక్రీస్తు శరీరధారే వచ్చని ఒప్పుకొనకుండా చేయుచున్నది. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధాత్మ వలన మాత్రమే నీకు ప్రకటన సువార్త. దేవుడు శరీరముతో ఈ లోకానికి వచ్చాడు యేసుని పేరుతో. ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు, పరలోకానికి ఎక్కిపోయాడు, త్వరలో రాబోచున్నాడు. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటున్నారు అంటే వారిలో పనిచేసే ఆత్మ పరిశుద్ధాత్మ అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలలో, చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలుదేరుతారు, కాబట్టి ప్రతి ఆత్మ నమ్మక, అంటే ప్రవక్తల్లో ఉన్న ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సేవ చేయుచున్న వారిలో పనిచేసే ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుకి శరధారే వచ్చని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసును ఏ ఆత్మ ఒప్పుకొనదో, అనగా యేసుకి శరధారే వచ్చని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవునికి సంబంధమైనది కాదు. ప్రవక్తలు అనబడేవారే కానీ, దేవుని సేవకులు అనబడేవారే కానీ, మరి విశ్వాసులు అనబడే భక్తి గల జనం అనబడేవారు కానీ వారు ఒప్పుకోవాల్సింది ఏంటి తెలుసా? పరలోకమందల యేసు ప్రభు ఈ లోకానికి రక్తమాంసులతో కూడిన శరీరమును ధరించుకుని వచ్చాడని ఒప్పుకోవాలా? యేసుక్రీస్తు శరధారి వచ్చి ఒప్పుకోవాలా? ఎబ్రీ పరిశుద్ధులారా, మనం ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకుందాం, చేపడదాం. మనం ఒప్పుకున్న దాన్ని అనుసరించి యేసుక్రీస్తులో లక్ష్యం ఉంచుదాం. ఏంటి యేసు ప్రభు లక్ష్యం ఉంచడం? యేసు ప్రభు గురించి ఏంటి ఒప్పుకునేది? మంచి దేవునికి స్తోత్రం. ఆయన రక్త మాంసంలో పాలువాడాడు, తను యేసుకి శరధారే వచ్చినని దేవునికి స్తోత్రం. ప్రతి క్రిస్మస్కి ముందుగా ఏదో రకమైన ఆటంకాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. అది ఉద్యమాలు కానీ, ప్రకృతి వైపరీత్యాలే కానీ, ఎలక్షన్సే కానీ, కోవిడ్-19 లాంటివి కానీ, అట్లాంటి ఏవైనా సరే ఏదో ఒక రకమైన ఆటంకాలు జరుగుతూ ఉంది డిసెంబర్ మాసంలో క్రిస్మస్కు మునుపు. ఎందుకు తెలుసా? వాటిపై మనుషుల లక్ష్యం ఉంచి యేసుక్రీస్తు శరధారి వచ్చే సంగతిని మరిపింపజేయటానికి. యేసు ప్రభు రెండవసారి వచ్చుచున్నప్పుడు ప్రకృతి సమాన శరీరముతో రాడు, ఆయన మహిమ శరీరముతో వస్తాడు. ఆయన మహిమ శరీరముతో వచ్చినప్పుడు భూమి మీద నివసించే మనుషులకు ప్రయోజనం ఎట్లా ఉంటుంది? అందరి మనుషులకు యేసు ప్రభు రెండవ రాకడ ప్రయోజనకర కాదు. యేసు ప్రభు ఆర్భాటముతో, ప్రధానతో, శబ్దంతో, దేవుని పూర్వతో పరలోకుడు వచ్చినప్పుడు చనిపోవటానికి సాధ్యం కాని మహిమ శరీరముతో ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపం గల దానిగా మార్చుడు అన్నాడు. అంటే చచ్చిపోవటానికి వీలైన మన శరీరాల్ని చనిపోవటానికి వీలు కాని తన పునరుద్ధాన శరీరం పోలిన శరీరాలుగా మారుస్తాడని బైబిల్ చెప్తుంది. అది మనకు ప్రయోజనం. ఎందుకు ప్రయోజనం? దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన శరధారే వచ్చాడని మనం ఒప్పుకున్నాం. యేసుకి శరధారే వచ్చని మనం ఒప్పుకున్న వారు ఎవరో వారికి యేసు ప్రభు రెండవ రాకడలో ప్రయోజనం. జీవిత కాలమంతయు ఈ శరీరాన్ని బట్టి భయపీడితులమై జీవించేవారుగా ఉన్న మనల్ని, మరణ భయం చేత పీడింపడుతున్న మనల్ని మరణ భయం నుంచి విడిపించడానికి మరణానికి లోనకు శరీరమందు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? తన శరీరమందుల మరణము ద్వారా మనలో ఉన్న మరణాన్ని కొట్టిపారవేయటానికి. మనుషుల్లో మరణం ఉన్నంత వరకు వాడికి మరణ భయం ఉంటుంది. మనుషుల్లో ఉన్న మరణ భయము నిరర్ధకం చేయబడ్డప్పుడు మరణ భయం నుంచి వాడు విడిపించబడటం జరుగుతుంది. కాబట్టి దేనికి స్తోత్రం. రక్త మాంసములు అంటే మరణ భయం కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుడికి రక్త మాంసాలు లేవు, నిర్భయమైన వ్యక్తి. దేనికి స్తోత్రం. ఆయన భయపడటానికి వీలైన శరీరముతో ఈ లోకానికి వచ్చాడు. అదే మనం క్రిస్మస్ అంటున్నాం. దేవుడు మనుషుని పోలికలో పుట్టాడని చెప్పేసి అని చెప్పడం ఏంటి? యేసుక్రీస్తు శరధారి వచ్చినది. చాలామంది క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చేయాలా? బైబిల్లో వ్యక్తులు చేయలేదు కదా, పౌలు క్రిస్మస్ పండుగ చేయలేదు కదా, పేతురు క్రిస్మస్ పండుగ చేయలేదు కదా, ఆదిమ అపోస్తల సంఘం క్రిస్మస్ పండుగ చేయలేదు కదా, బైబిల్లో లేనిది మనకెందుకు చేయాలా అని బోధకులు బోధిస్తారు క్రిస్మస్ సీజన్లో. కానీ ఆ బోధకులు ఏం చేస్తారు తెలుసా? కారులో తిరుగుతూ సేవ చేస్తారు, మోటార్ బైక్ ఎక్కి సేవ చేస్తారు,
ట్రైన్లో ప్రయాణం చేసి సేవ చేస్తారు, ఫ్లైట్లో ప్రయాణం చేసి ఇతర దేశాల్లో వాక్యం చెప్పి వస్తారు ఈ సేవకులు. వారితో మనం ఈ విధంగా అన్నాం అనుకో, బైబిల్ కాలంలో ఉన్న పౌలు పేతురులు అందరూ కూడా ఆదిమ సంఘం కాలినడకన గ్రామాలు తిరిగి సేవ చేశారు. సముద్రంలో ఓడల్లో ప్రయాణం చేసి సేవ చేశారు. యేసుప్రభు గలిలయ సముద్రంలో దోణి ఎక్కి సేవ చేశాడు. ఆయన గాడిదను కూడా ఎక్కాడు. యెరూషలేము పట్టణంలో ప్రవేశించాడు. మరి బైబిల్ కాలంలో వ్యక్తులు నడుచుకుంటూ సేవ చేశారు. వాళ్ళు మోటార్ బైక్ మీద సేవ చేయలే, వారి కార్లలో తిరుగుతూ సేవ చేయలే, వారి ఫ్లైట్లలో తిరుగుతూ సేవ చేయలే. వారు చేయని పని మనం ఎందుకు చేయాలంటే వారు చెప్పే ఆన్సర్ ఏంటి? ఆ కాలంలో అవి లేవు గనక ఉన్నవాడితో సేవ చేశారు, ఈ కాలంలో ఇవి ఉన్నాయి గనక మనం ఉపయోగించుకోవాలి అంటారు. ఆ కాలంలో ఒక పట్టణంలో తరువాతే ఇంకో పట్టణానికి పారిపోయి సువార్త ప్రకటించేవారు. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు శరధారే వచ్చిన విషయాన్ని పండగగా చేసుకోవటానికి వారికి అవకాశం లేదు. ఆ కాలంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయిన 50 దినాలకు సంఘం పుట్టింది. పెంతెకోస్తు పండుగ దినమున మేడగదిలో, పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరించబడగా ఆత్మ మూలంగా జన్మించిన ఆ వ్యక్తులు, ఆత్మతో నింపబడ్డ ఆ వ్యక్తులతో ప్రారంభమైంది సంఘకాలం. దేవునికి స్తోత్ర. సంఘం ఆ కాలమందు శిశువుగా ఉన్నది, చిన్న శిశువుగా ఉన్నది. ప్రపంచంలో ప్రభుని అంగీకరించిన వారికి ఎవరు లేరు. యెరూషలేములో ఆ గలిలయ నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు తప్ప. వారు సంఘంగా చేయబడ్డారు, దేవుని సేవిస్తున్నారు, సంఘ జీవితం జీవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించేవారుగా ఉన్నారు. యేసు ప్రభు నామములో దయ్యాలు వెలగొడుతూ, రోగులు స్వస్థపరుస్తూ, ప్రజల అవసరాల నిమిత్తం ప్రార్థిస్తూ, విశ్వాస కలగజేసే బోధలు చేస్తూ, వాళ్ళ సమస్యలు దైవికంగా పరిష్కరిస్తూ వారు సేవ చేస్తున్నారు. ఆ దినాలలో యూదా మతాన్ని అవలంబించే యూదా అధికారులు, యూదులు వారిని హింస పెట్టి తరిపేవారు. స్టెఫెను చంపేశారు. స్టెఫెను కలిగిన హింసను బట్టి సంఘమంతా చెదిరిపోయింది, అపోస్తులు తప్ప. చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? బ్రతకటానికి ఏదో పని చూసుకుంటూ వెళ్ళలేదు, కానీ సువార్తను వారు చెదిరిపోయిన వారు ప్రకటించుకుంటూ వెళ్ళారు. కుప్ర, ఫెనీకే, అంత్యొకయ వరకు సువార్త ప్రకటించుకుంటూ పోయారు. ఆ కాలమందు సౌలు సంఘాన్ని హింసించేవాడుగా ఉండగా దమస్కులోకి వెళ్తున్నాడు సంఘాన్ని చెరపట్టి తీసుకురావటానికి. యెరూషలేములో, యూదయలో సంఘాలు హింసించేది చాలక సంఘాలను హింసించటం, పాడు చేయటం తనకు ప్రాణాధారంగా ఎంచుకొని సిరియా దేశంలో దమస్కులో ఉన్న పరిశుద్ధులు కూడా చెరపట్టడానికి వెళ్ళినప్పుడు, దమస్కు సమీపించినప్పుడు మహిమగల యేసు ప్రభువు ఆయనకు దర్శనమీయగా అతని జీవితం మారిపోయింది. అననీయ అనే వ్యక్తి వచ్చి, సౌలా సౌలుడా, మార్గమందు నీ కనబడి యేసుక్రీస్తు నువ్వు పరిశుద్ధ పొందుకుని దృష్టి పొందినట్లుగా నేను పంపి ఉన్నాడు అని చేతులు ఉంచగా పొరలబట్టి రాలాయి. అతను పరిశుద్ధాత్మ నిండుకుని లేచి యేసే క్రీస్తు, యేసుక్రీస్తు శరధారే వచ్చాడు, ఆయన నజరేయుడైన యేసు, ఆయన చనిపోయి లేచాడని ప్రకటించుకుంటూ బయలుదేరి సేవ చేశాడు ప్రపంచమంతా. దేవునికి స్తోత్రం. ఆయన అంత్యొకయలో స్థావరం ఏర్పరచుకొని భూదిగంతాల వరకు ఆయన తెలిసిన ప్రపంచం మొత్తం సువార్త ప్రకటించాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. ఆ దినాలలో పండుగలు చేసుకోవడానికి అవకాశం లేదు. వారి ఈ పట్టణంలో తరుపుతే మరొక పట్టణానికి పారిపోయేవారు. వారి త్యాగ ఫలితమే స్వేచ్ఛగా దేవుని ఆరాధించడానికి మనకు అవకాశం ఏర్పడింది. కాబట్టి ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు విమర్శితులైన యేసుక్రీస్తు ప్రభు అన్ని జనులను కూడా దృష్టాంతంగా ఎత్తిపెట్టి మన బలహీనతను ఎత్తిపడతాడు. ఏ విధంగా తెలుసా? అన్ని జనులు చూడండి, దేవుని ఎరగని జనులు మహాత్మా గాంధీ పుట్టుక దినాన్ని స్మరిస్తున్నారు, అంబేద్కర్ పుట్టుక దినాన్ని స్మరిస్తున్నారు, నెహ్రూ గారి పుట్టుక దినాన్ని స్మరిస్తున్నారు. మనుషుల్లో గొప్పవారి యొక్క పుట్టుకను లోకమంతా స్మరిస్తూ పండుగలాగా చేసుకుంటా ఉంటే, సృష్టికర్త దేవుడు నిన్ను సృష్టించిన వాడు నిన్ను రక్షించడానికి లోకానికి ఆత్మ సంబంధ శరీరాన్ని, మహిమ శరీరాన్ని విడిచిపెట్టి లోకానికి మంటి శరీరాకారముతో ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ లోకంలో ఆయన పుట్టాడు. ఆ విషయాన్ని ఎంతగా మీరు స్మరించాల్సి ఉంటుంది, ఎంతగా మీరు ఉత్సహించాల్సి ఉంటుంది. ఇది విచారకరమైన వర్తమానం కాదు, ఇది ప్రజలకందరికీ సంతోషకర సువర్తమానం.
యేసు ప్రభు బెత్లెహేములో పుట్టిన పిమ్మట రాత్రి వేళ గొర్రెలు కాచుకొనుచున్న గొర్రెల కాపర్లకు, ఆ యూదయ దేశంలో గొర్రెల కాపర్లకు దేవదూతలు ప్రత్యక్షమై కనబడ్డారు. దాంట్లో ముఖ్యమైన దూత, భయపడకుడి, నేడు దావీదు పట్టణములో రక్షకుడు పుట్టినాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే ఆనవారు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పడానికి ఆనవాళ్ళు చెప్పారు. వారు వెంటనే లేచి వెళ్ళి ఏం చేశారు, మరియను ఆ శిశువును చూచి వారు ఏం చేశారు, వారు కన్నవాటి విన్నవాటి ప్రచురణ చేసుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. దూత చెప్పిన మాట, భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలగబోయే సంతోషకరమైన సువార్త వారికి తెలియజేస్తున్నాను. సంతోషకరమైన సువార్తమానం ఏంటి తెలుసా? యేసుప్రభు పుట్టాడు, దేవుడు శరీరధారై వచ్చాడు. ఇది సంతోషక సువార్తమానం. క్రైస్తవులు అనేకలు ఏం చేస్తారు, పండుగ చేయొద్దు, పండుగలన్నీ కొట్టివేయబడ్డాయి అంటారు. క్రీస్తునందు కొట్టివేయబడిన పాత నిబంధన కాల పండుగలు వేరు. పస్కా పండగ, పొడి రొట్టెల పండగ, పెంతుకోసు పండగ, పర్ణశాల పండగ, పాత కాల పండుగలు కొట్టివేయబడ్డాయి. యేసు ప్రభు శరీరధారై వచ్చి చనిపోయి లేచిన తర్వాత విశ్వసించే వానికి అనుదినం పండుగలే కానీ ప్రత్యేకమైన పండుగలు. చాలామంది ఏం చేస్తారు, ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి మాత్రం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటారు. వాళ్ళు బర్త్డేలు చేసుకుంటారు, వాళ్ళ పిల్లల బర్త్డేలు చేస్తారు. మరి ఎప్పుడైనా మీ పిల్లల బర్త్డే జ్ఞాపకం చేసుకోవచ్చు. పాస్టర్ని ఎందుకు పిలిచి ప్రార్థన పెట్టుకుంటావు, నీ కుమార్తె బర్త్డేకి, నీ కుమారుడు బర్త్డేకి? దాని జవాబు లేదు. వాళ్ళేమో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోరు వాళ్ళ పిల్లల బర్త్డేని, వాళ్ళ బర్త్డేని పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వారి జన్మదినాన్ని ప్రత్యేకంగా వాళ్ళ ఆశీర్వాదం కోసం ప్రార్థన కూడక ఏర్పాటు చేసుకుంటారు. కానీ యేసు ప్రభు మరియ గర్భాన పరిశుద్ధతలో పుట్టాడు, దేవుడు మనిషి పలుకులో పుట్టాడు. ఈ విషయాన్ని సంఘమంతా ఆయన శరీరధారి వచ్చటం వల్ల వచ్చిన ప్రయోజనాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించి ఆరాధించడానికి, పండగంగా చేసుకోవడానికి దాన్ని వ్యతిరేకిస్తారు. మనుషుల పుట్టుకలను పండుగలు చేసుకొని లోకం వారిని గణపరుస్తూ ఉంటే, రాజాది రాజు, ప్రభులో ప్రభు, సర్వాధికారి దేవుడు ఆయన శరీరమందు ఆయన పుట్టాడు. దాన్ని ఎక్కువగా ఉత్సహించాలి. ఎందుకు? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన మాట అదే క్రిస్మస్, ఆయన పుట్టాడని. క్రీస్తు శరీరధారి రాకపోతే మనం నశించిపోతాం, మనుష్య జాతులన్నీ నశించిపోతాయి. మనం నశించక నిత్య జీవం పొందటానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన శరీరంలో ప్రత్యక్షమయ్యాడు, మానవ శరీరాకారంతో పుట్టాడు. ఆయన పుట్టాడు గనక చనిపోగలిగాడు, ఆయన చనిపోగలిగాడు గనక మృతులోంచి లేవగలిగాడు, మృతులోంచి లేవగలిగాడు గనక ఆయన విశ్వాసం ఉంచువారు పాపక్షాపర పొంది రక్షణ పొందుతున్నారు. వారి పాపం నుంచి విమోచించబడి రక్షించబడమే కాదు, వారి లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు పాతాళం నుండి కూడా వశము కాకుండా విడిపించబడ్డవారే, రక్షించబడ్డవారే పరలోకంలో ప్రవేశిస్తారు, ప్రభువుతో సదాకాలం మహిమలో ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నశించుట, నిత్య నాశనం అనే ప్రదండన మనకు కలగకున్నట్లు, దండన విధించబడకున్నట్లు, నిత్య జీవం అనే సమృద్ధిన ప్రవేశం, పరలోకమంత మహిమలో ప్రవేశం మనకు కలుగుటట్లుగా ఆయన శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరంలో ప్రత్యక్షం కావడం జరగకపోతే ఆత్మరక్షణ లేదు, దేహ స్వస్థత లేదు, ఆశీర్వాదం లేదు, యేసుప్రభు రాకడలో మహిమలో మార్చబడి ఆయనతో ఉండేది లేదు, పరలోకం లేనే లేదు. నీకు దేవుని కలిగే ప్రతి ఆశీర్వాదం, మనిషి కలిగే ప్రతి ఆశీర్వాదం ఆయన శరీరధారి వచ్చటం వలనే, చనిపోయి లేవటం వలనే. పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా అంటున్నాడు, నాకు అనుగ్రహించబడిన సువార్త ప్రకారము క్రీస్తు దావీదు సంతానంలో పుట్టాడు, మృతులోంచి తిరిగి లేచాడు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. దావీదు సంతానంగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేసుకోండి. చనిపోయి లేచిన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. రోజు జ్ఞాపకం చేసుకోవచ్చు. రోజు యేసు ప్రభు పుట్టలే, ఒకరోజు మాత్రం పుట్టాడు. రోజు యేసు ప్రభు చనిపోవట్లే, ఒక్కసారి మన కొరకు చనిపోయాడు. రోజు ఆయన లేవట్లే, ఆయన ఒక్కసారి మృతుల్లో తిరిగి లేచాడు.
ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన రోజు పరలోకం నుండి మహిమతో దూతల పరివారంతో రాడు. ఆయన రెండవ రాకడ ఏ విధంగా వస్తుందో చెప్తున్నారు. రోజు అట్లా రాడు. ఆర్భాటముతో ప్రాదూత శబ్దంతో దేవుని బూరతో పరలోకం వచ్చి ఒక దినం ఉంది. ఒక దినాన్ని నిర్ణయించాడు దేవుడు. రోజు విమర్శ చేయడు. తాను నియమించిన ఒక మనుషుని చేత నీతిని అనుసరించి తీర్పు తీర్చబోచున్నాడు లోకానికి. ఒక దినాన్ని నిర్ణయించాడు. ఒక దినాన్ని నిర్ణయించాడు. ఈ లోకంలో నువ్వు పుట్టడానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. నువ్వు చనిపోవడం ఒక దినాన్ని నిర్ణయించాడు. నువ్వు మృతులోంచి లేవడానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. భక్తిహీనంగా చచ్చిపోతే ఒక దినం ఉంది, భక్తిగల పునరుద్ధారం. భక్తి గల వ్యక్తిగా నువ్వు చనిపోతే ఒక దినం ఉంది, నీతిమంతుల పునరుద్ధారం. ఆ దినానికి ముందు నువ్వు లేచేది లేదు, ఆ దినం తర్వాత లేచేది లేదు. ఆ దినాన్ని లేవాలి. ప్రతి దానికి ఒక దినాన్ని నిర్ణయించాడు దేవుడు. యేసు పేరుతో ఈ లోకమందు శరీరధారి రావటానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. ఎప్పుడో పుట్టిన నేను, నా పుట్టుక జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. పుట్టినరోజు ఎప్పుడో పుట్టిన నీవు 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా నీ బర్త్డే, నా బర్త్డే ప్రేయర్ చేయండి పాస్టర్ అని అంటావు కదా. ఈరోజు నా పాప బర్త్డే ప్రార్థన చేయి, నా కుమారుడు బర్త్డే ప్రార్థన చేయండి పాస్టర్ అని అంటావు. దేవుని స్తోత్రం. రోజు బర్త్డే కొరకు ప్రార్థన చేయమని అడగవు. బర్త్డే రోజే ప్రార్థన చేయమని అడుగుతావు. బర్త్డే బ్లెస్సెస్ కొరకు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు శరీరధారి వచ్చిన విషయం ఒప్పుకోవాలా. మనం ఒప్పుకునే దానికి హెబ్రీ 3:1 మనం ఒప్పుకునే దానికి యేసు ప్రభు మీద లక్ష్యం పోస్తాం. ఏంది ఒప్పుకునేది? ఏంటి ఒప్పుకునేది? దేవుడు సూచించిన మనుషులు రక్తమాంసల వారైనందున ఆ ప్రకారమైన రక్తమాంసల పాలేవాడాను. దీన్ని యేసుక్రీస్తు శరీరధారి వచ్చని ఒప్పుకోవటం. యేసు ప్రభు రెండవ రాకడ వరకు ఒప్పుకునేవారు ఉంటారు, ఒప్పుకునే వారు ఉంటారు. దీని మీద అంత్య దినాలు ఉంటాయి. అంత్య దినాల్లో ప్రతి మనిషి యొక్క భక్తి దీనిపై ఆధారపడి ఉంటుంది. అబద్ధపు భక్తి యేసుక్రీస్తు శరీరధారి వచ్చని ఒప్పుకోరు. యోహాను 2వ పత్రిక 7వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన ఒప్పుకొనని వంచకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధుడై ఉన్నాడు. రాబోయే క్రీస్తు విరోధి 2000 సంవత్సరాలుగా భూమి మీద మనుష్య జాతికి ప్రవేశపడుతున్న యేసు ప్రభువుకు విరుద్ధంగా ఉంటాడు. యేసుక్రీస్తు శరీరముతో ఈ లోకానికి వచ్చినట్టుగా, ఆయన చనిపోయి లేచినట్టుగా ఒప్పుకోడు. ప్రజలు ఒప్పుకోవద్దని ఆజ్ఞాపిస్తాడు. ఒప్పుకునే వారిని శారీరకంగా హింసించి చంపడం కూడా జరుగుతుంది. క్రీస్తు విరోధి కాలమందు భూమి మీద చంపబడే వారితో చంపబడే వ్యక్తులు ఎవరు? ఈ లోకంలోకి రాబోయే ఒకే మతం, బబులోను మతం. చిన్న చిన్న మతాలన్నీ దాంట్లో కలిసిపోతాయి. ప్రపంచంలో మతాలన్నీ కలిపి ఒక గొప్ప మతంగా మార్చబడింది. ఈ గొప్ప మతం ఎవరికి విరుద్ధంగా ఉంటుందో తెలుసా? భూమి మీద యేసుక్రీస్తు శరీరమందు పుట్టాడని, ఆయన చనిపోయి లేచాడని ఒప్పుకునే వారికి విరుద్ధంగా వారు పనిచేస్తుంది ఆ మతం. క్రీస్తు విరోధి వాణిజ్యం ఒకవైపు, బబులోను మతం దానికి సంబంధించిన భక్తులు ఒకవైపు. బబులోను మతానికి సంబంధించిన భక్తులు ఏంటంటే దేవుడు శరీరమందు పుట్టలే యేసని పేరుతో వారు ఒప్పుకునేది అది. క్రీస్తు శరీరధారి వచ్చని వారు ఒప్పుకొనంది అది. మనము యేసుక్రీస్తు శరీరములో పుట్టాడు మనం ఒప్పుకుంటాం. అది మనం ఒప్పుకున్నది. ఇది మనం ఒప్పుకున్న దానికి ఏం చేస్తాం? యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు ప్రభు గురించి ఆలోచించినప్పుడు నీకు జ్ఞాపకం చేయబడాల్సింది ఏం తెలుసా? పరలోకమందుల ఆరాధించబడు దేవుడు దాదాపు 2000 సంవత్సరాల క్రితం యూదయ దేశంలో బెత్లెహేము అనే దావీదు గ్రామమందు కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మ వల్ల శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. శరీరం మందు ఆయన పుట్టాడు. జ్ఞాపకం రావాలి. ఆయన నజరేతులో పెరిగాడు. జ్ఞాపకం రావాలి. యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందాడు. పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. 3.5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేసి పరిచర్య చేసి మనుషులందరి పాపక్షాప నిమిత్తం ఆయన శరీరమంతా శ్రమపడి చనిపోయి పాత పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడని నీ జ్ఞాపకం రావాలి. దాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. మృతుల్లోంచి లేచిన ఆయన అనేకులుగా పడి పరలోకానికి ఎక్కిపోయాడు. అది జ్ఞాపకం రావాలి, ఒప్పుకోవాలి. ఆయన రెండవసారి పరలోకుడు రాబోతున్నాడు.
దాన్ని ఒప్పుకోవాలి, ఆ రాకడ కొరకు ఎదురు చూడాలి. దీనికి వ్యతిరేకంగా లోకంలో పనిచేస్తూ ఉంటుంది. క్రీస్తు విరోధి బయలుపరచబడకపోయి క్రీస్తు విరోధ ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చని మీరు వింటారు కదా, అది ఇదివరకే లోకములో ఉన్నది. ఏం చేపిస్తూ ఉంది? యేసుక్రీస్తు అని ఆయన దేవుడు కాదు, ఈ లోకంలో మనిషి రూపంలో పుట్టలేదు, ఆయన శరీరధారి రాలేదు, కాబట్టి అది దేవుని ఆత్మలు కావు. అట్లు చెప్పేవారు పనిలో పనిచేసే ఆత్మ దేవుని ఆత్మ కాదు. లోకంలో వారు ఉన్నారు, వారికున్న విశ్వాస గ్రంథాలను అనుసరించి యేసుక్రీస్తు శరీరధారి రాలేదంటారు. అంటే ఆ గ్రంథమైనా వారైనా వారిలో పనిచేసేది ఏంటంటే క్రీస్తు విరోధి ఆత్మ. ఎవరు యేసుక్రీస్తు శరీరమందు ప్రత్యక్షమైన ఒప్పుకుంటున్నారో వారిని ఒప్పింపజేసే ఆత్మ, వారిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. దీని వలన మీరు తెలుసుకుంటారు క్రీస్తు విరోధి ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో అని మీరు ఎరుగుతారు. అయిన ప్రియులారా, చిన్నపిల్లారా, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు ఎవరు? యేసు శరీరధారి వచ్చి ఒప్పుకొనని క్రీస్తు విరోధి ఆత్మ ఒప్పుకొనని వారిలో ఉన్నది. మీలో అంటే విశ్వాసులు. మనం ఏం చేస్తున్నాం? యేసుకి శరీరధారి వచ్చి ఒప్పుకుంటున్నాం. మనలో నివసించేది పరిశుద్ధాత్ముడు. మనలో నివసించే పరిశుద్ధాత్ముడు లోక భక్తి పేరుతో భక్తిహీనంగా జీవించే వారు నివసించే క్రీస్తు విరోధి ఆత్మ కంటే మనలో పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. అందరూ చెప్దాం. యేసు శరీరధారే వచ్చని ఒప్పుకొనని వారిలో ఉన్న క్రీస్తు విరోధి ఆత్మ కంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని, నా కొరకు చనిపోయి లేచనని ఒప్పుకునే మనలో, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. లోకములో ఉన్న క్రీస్తు విరోధి ఆత్మ కంటే నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. కనుక మీరు వారిని జయించున్నారు. ఎవరిని? అబద్ధ ప్రవక్తల్ని. లోకంలో అనేక అబద్ధ ప్రవక్తలు బయలుదేరున్నారు. వారు యేసుక్రీస్తు శరీరమందు పుట్టినట్టుగా ఒప్పుకోరు. శరీరధారి వచ్చినట్టు అర్థం ఏంటి? మనలాంటి శరీరముతో పుట్టెను, ఆయన మనుషుని పోలికలో పుట్టెను, పుట్టలేదు అని చెప్తారు. వారిలో పనిచేసేది, నివసించేది క్రీస్తు విరోధాత్మ. వారిలో నివసించే క్రీస్తు విరోధాత్మ కంటే యేసుక్రీస్తు శరీరముతో పుట్టాడు అని ఒప్పుకునే మనలో పనిచేసే పరిశుద్ధాత్మ గొప్పవాడు. మనలో ఉన్న గొప్పవాడైన పరిశుద్ధాత్మను బట్టి యేసు ప్రభువును ఒప్పుకొనని వారిలో ఉన్న ఆత్మతో ఉన్న వారిని మనం జయించున్నాం. వాళ్ళని జయించడం అంటే, అబద్ధ ప్రవక్తలు జయించడం అంటే అర్థం ఏంటి? అబద్ధ ప్రవక్తలు ఏ ఆత్మతో నడిపించబడుతున్నారో ఆత్మను జయించాం, ఆత్మను అనుసరించే వారిని జయించాం. జయించేది ఎవరు? మనమే. దేని ద్వారా? మనలో నివసించే గొప్పవాడైన పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం. మనము పరిశుద్ధాత్మ వల్ల మనం వారిని జయించాం, వారిలో పనిచేసే ఆత్మల్ని జయించాం. దేనికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు విరోధ ఆత్మను బట్టి భయపడవలసిన అవసరం లేదు. అది కలిగిన మనుషులు ఉన్నారే, వాళ్ళకంటే మనం శక్తిమంతులం. దేన్ని బట్టి? వారిలో ఉన్న క్రీస్తు విరోధాత్మ కంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడు కనుక వారు జయించే శక్తి సామర్థ్యం ఆయన నుండి కలుగును. యేసు ప్రభు మృతులోంచి లేచి పరలోకానికి ఎక్కిపోక మునుపు శిష్యులతో చెప్పిన మాట, యెరూషలేము పట్టణంలో మీరు నిలిచి ఉండండి, కనిపెట్టండి. తండ్రి వల్ల వినిన వాగ్దానం కొరకు నా వల్ల విన్నారు. తండ్రి వాగ్దానం నా వల్ల మీరు విన్నారు. పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ పొందేంత వరకు పట్టణంలో నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుతారు గనక యెరూషలేము మొదలుకొని భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ నీపైకి వచ్చినప్పుడు నీకు కలిగేది శక్తి సాక్షులుగా ఉండటానికి. ఈ సాక్షులుగా ఉండే విషయంలో నువ్వు ఓడిపోవు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు శక్తి కలిగింది. పరిశుద్ధాత్మల శక్తితో సాక్ష్యం ఇచ్చే విషయంలో యేసుకి శరీరధారి వచ్చినని, ఆయన నా కొరకు చనిపోయాను, తిరిగి లేచినని ఒప్పుకున్న దాన్ని ఒప్పింపజేయటానికి, నువ్వు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వటానికి నీకు సామర్థ్యం ఉంది. వారిలో ఉన్న ఆత్మను బట్టి శరీరధారి రాదని నిన్ను ఒప్పింపజేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఒప్పుకోక
నువ్వు ఒప్పుకున్న దాన్ని గట్టిగా నువ్వు సాక్ష్యం ఇవ్వటం వల్ల వారు జయిస్తావు. వారిలో ఉన్న క్రీస్తు విరోధ ఆత్మ కంటే మనలో ఉన్న క్రీస్తు ఆత్మ గొప్పవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాలలో యేసుక్రీస్తు ప్రభు శరధారై వచ్చిన చెప్పని వ్యక్తులే అమెరికా దేశంలో చర్చెస్లో దూరి క్రైస్తవుల్ని చంపటం ప్రారంభించారు. నైజీరియాలో కూడా తీవ్రవాదులు, వారు మత పరమైన తీవ్రవాదులు. వారి నమ్మకం యేసుక్రీస్తు శరధారే రాలేదని, యేసుక్రీస్తు శరధారే వచ్చిన వారిని చంపుతున్నారు. అంతకంటే వారు చేసేది ఏం లేదు. యేసుక్రీస్తు శరధారే వచ్చని ఒప్పుకున్న వారు చంపుతారు, కానీ యేసుక్రీస్తు శరధారే వచ్చని ఒప్పుకున్న వారు చంపబడ్డా కానీ ప్రభు వారిని లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఒక దినాన్ని నిర్ణయించాడు, ఆ రెండవ రాకడ దినం. ఆ రెండవ రాకడ దినంలో క్రీస్తునందు ఏ విధంగా నువ్వు చచ్చిపోయినా నువ్వు లేపబడతావు. సాధారణంగా చచ్చిపోయావా, వయసు మళ్ళీ వ్యాధితో చచ్చిపోయావా, యాక్సిడెంట్లో చచ్చిపోయావా, లేదా క్రీస్తు నిమిత్తం చంపబడ్డావా? యేసు ప్రభు రెండవ రాకడలో నువ్వు ఏ విధంగా చంపబడ్డా, విశ్వాసైన పరిశుద్ధుడిగా చంపబడ్డావు కనుక, చచ్చిపోయావు కనుక నువ్వు లేపబడతావు మహిమతో. ఎప్పుడు ఇక నిన్ను చంపలేరు, ఎవరు చంపలేరు. మృతుల్లో లేచి యేసు ప్రభు ఇక ఎట్లా చనిపోవట్లేదో చనిపోడు. యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకొని చచ్చిన వారు లేపబడ్డప్పుడు వారు ఇక చనిపోరు. అది యేసు ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 20:38-37 ఇక వారు చావరు అని ప్రభు చెప్పాడు. మృతులలో నుండి లేచిన వారు ఇక చావరు. వారు దేవదూత సమానంలో దేవుని కుమారులు అయ్యుందరు. చావటానికి వీలు లేని షరతులు లేస్తారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రెండవ రాకడ మునుపు దినాల్లో చివరి దినాల వరకు ఉంటున్నాం. నువ్వు ఒప్పుకున్న దానికి విరుద్ధంగా లోకం పనిచేస్తుంది. అమెరికాలో ట్రంప్కి అంత వ్యతిరేకత ఏంటి? యేసుక్రీస్తు శరధారై వచ్చని ఒప్పుకొనని వంచకుల ప్రయత్నమే అతని గెలవకుండా చేసింది. ట్రంప్ ఒప్పుకునేది ఏంటి? యేసుక్రీస్తు శరధారే వచ్చాడు. ఆయన గొప్ప వ్యక్తి, అమెరికాకు అధ్యక్షుడు అయినప్పటికీ కూడా గొప్పతనం నాకు కాదు, యేసు ప్రభుకే అని చెప్తాడు. యేసు ప్రభు హెచ్చించే వ్యక్తి. ఎందుకు ఆయనకు విరుద్ధంగా పనిచేయటం జరిగింది? బలంగా, ఎప్పుడు లేని విధంగా. వాళ్ళందరూ ఎవరు? యేసుక్రీస్తు శరధారై వచ్చనని ఒప్పుకునే వ్యక్తులు. దీన్ని బట్టి చూస్తే అమెరికా దేశంలో ఒకప్పుడు పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేసిన ఆ దేశంలో ఇప్పుడు క్రీస్తు విరోధ ఆత్మ జనులు ఎక్కువైపోయి క్రీస్తు విరోధ ఆత్మకు వాళ్ళు ద్వారాలు తెరిచారు. అమెరికా దేశం అల్లకోలం కొంత. ఒకవేళ సుప్రీంకోర్టును అనుసరించి చివరిగా ట్రంపే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేయబట్ట జరిగితే అక్కడ ఆ కంట్రీలోనే విధ్వంసాలు, చంపుకోటాలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ గెలవకపోయినా క్రైస్తవుల హింస ఉంటుంది అక్కడ ప్రపంచమంతట. ట్రంప్ గెలిచినా ఉంటుంది, కాకపోతే కొంచెం కంట్రోల్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటిది? ఈ విధంగా ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డట్టుగా యేసును ఒప్పుకొనని ఆత్మలు కలిగిన వారంతా యేసును ఒప్పుకున్న వారిని శారీరకంగా చంపడం అనేది ప్రకటన గ్రంథం చెప్తుంది. కాబట్టి పౌలు చెప్పే మాట, మనం ఒప్పుకున్నది ఏంటి? రక్త మాంసాలు లేని దేవుడు రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. హెబ్రీ పత్రిక 2:14-15 అది. ఆయన రక్తమాంస శరీరముతో ఈ లోకానికి వచ్చినప్పుడు 16-17 రాయబడింది. ఆయన దేవదూతల స్వభావం ధరించుకొని రాలేదు, కానీ అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు. దేవదూతలు ప్రాణం పెట్టడానికి అవకాశం లేదు. ప్రాణం పెట్టే శరీరం మనిషికే ఉంది. దేవుడు మనిషిని పోలికలో వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, ప్రాణం పెట్టడానికే వచ్చాడు. అబ్రహాము సంతానమైన ఇస్సాకుడు దేవుడు కోరినందుకు దహనబలిగా తన కుమారుని అర్పించడానికి ప్రయత్నం చేశాడు, అర్పించాడు. ఉపమారీతిగా మృతులు వచ్చి పొందుకున్నాడు.
అబ్రహాము ఇస్సాకును బలిగా ఇయ్యబోతున్నప్పుడు ఆయన చేతులు కాళ్ళు బంధించి బలిపీఠ మీద పడుండబెట్టి కత్తి తీసుకొని పైకెత్తేటప్పుడు ఆ సమయంలో ఆ సందర్భంలో అబ్రహాముకు కానీ అబ్రహాము దేవుడిని యెహోవాకు కానీ విరుద్ధంగా ఇస్సాకు ఆలోచించలేదు. నా తండ్రి చెప్పినట్టుగా దహన బలికి కావలసిన గొర్రెపిల్ల నేనేనేమో అని అంగీకరించాడు. దహన బలిగా దేవునికి అర్పించబడటానికి అంగీకరించే స్వభావం ఇస్సాకుది. గొర్రె పిల్లను వధించడానికి మునుపది ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఇస్సాకు కూడా మౌనంగా ఉన్నాడు. ఆ ఇస్సాకు ఒక స్వభావం, అబ్రహాము సంతాన స్వభావమైన ఇస్సాకు స్వభావాన్ని యేసు ప్రభు ధరించుకుని వచ్చాడు. ఇది ఒప్పుకోవాలా? యేసుకి శరధారే వచ్చని ఒప్పుకోవాలా? ఆయన దేవదూతల స్వభావం ధరించుకొని రాలేదు. అబ్రహాము సంతానమైన ఇస్సాకు స్వభావం బలి అర్పణగా చేయబట్టడానికి అంగీకరించే స్వభావం ధరించుకొని యేసు ప్రభు వచ్చాడని ఒప్పుకోవాలి. అట్లు బలి అర్పణగా ఆయన తను తాను అర్పించుకొని చనిపోయిన వాడై మృతులోంచి లేచాడని ఒప్పుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చూస్తే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలట. దేవుడు ఆయన మృతుల్లోంచి లేపనని హృదయంలో విశ్వసించాలా. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి, రక్షణ పొందినట్లు నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుడు ఆయన మృతుల్లోంచి లేపనని హృదయం మందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు శరీరమందు చనిపోయి లేచినని ఒప్పుకోవాలి. ఆయన్ని ప్రభువుగాను ఒప్పుకోవాలి. విశ్వసించువాడే ఒప్పుకుంటాడు. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు రక్షింపబడదు. మనం ఆత్మరక్షణ పొందిన దినమున యేసుకి శరధారే వచ్చి నా కొరకు చనిపోయి లేచిన విశ్వసించే నీవు నా ప్రౌఢవారి విశ్వసించే ఆత్మరక్ష పొందడం జరిగేది. ఆత్మరక్ష పొందిన దినం మొదలుకొని ఈ లోకాన్ని విడిచేంత వరకు కూడా ఇది నువ్వు ఒప్పుకుంటూనే ఉండాలా. యేసు ప్రభుపై నువ్వు లక్ష్యం ఉంచినప్పుడు ఇవన్నీ నీ జ్ఞాపకం రావాలి. వీటిని మర్చిపోవటానికి వీల్లేదు. ఇవి జ్ఞాపకంలో ఉన్నప్పుడే దాంట్లో నువ్వు స్థిరంగా ఉంటావు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే మునుపు నీ ఒప్పుకున్న దాని నుంచి వేరు చేసే ప్రయత్నమే బబులోను మత ప్రయత్నం. వేరు చేసే ప్రయత్నమే క్రీస్తు విరోధి వాని జనుల యొక్క ప్రయత్నం. వీరి వెనక ఉన్నది ఎవరు తెలుసా? అదృశ్యంగా సాతానుడు. సాతానుడు కోరుకునేది ఏంటి? నరులు రక్షించబడొద్దు, నశించిపోవాలి. దేవుడు కోరుకునేది ఏంటి? నరులు నశించొద్దు, రక్షించబడాలి, నిత్యజీవం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నరులు నశించటానికి వారు ఒప్పుకోకూడదు ఏంటంటే యేసు ప్రభు అని, దేవుడు ఆయన మృతులొచ్చి లేపరని ఒప్పుకోకూడదు. దేవుడు శ్రమతో ఈ లోకంలో పుట్టాడని ఒప్పుకోకూడదు అని సాతాడు ఒప్పుకోకుండా చేసే పరిచర్య వాంది. మరి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించి ఏం పరిచర్య జరిగిస్తున్నాడు? పరిశుద్ధుల ద్వారా పరలోకములో యేసు ప్రభు లోకానికి మానవ శరీరాకారముతో కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మలో పుట్టాడు. అదే యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు. దీన్ని ఒప్పింపజేయడానికి పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిని ఒప్పింపజేయడం వల్ల వచ్చే మనుషులకు ప్రయోజనం ఏంటి? వారు రక్షించబడతారు, నిత్యజీవం పొందుతారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన ఒప్పింపజేసే పనిలో ఉన్నాడు. దేవుడు ఆయన మృతులోంచి లేపాడు అని ఒప్పింపజేయడంలో పనిలో ఉన్నాడు. నిన్ను యేసును ప్రభువుని ఒప్పింపజేసే పనిలో ఉన్నాడు. యేసు ప్రభువుని ఒప్పింపజేసే పనిలో ఆయన ఉంటే క్రీస్తు విరోధాత్మ యేసు ప్రభువు కాదని, ఆయన మృతులోంచి లేవలేదని, శరీరధారి రాలేదని ఈ విధంగా ఒప్పింపజేసే పనిలో వాడున్నాడు. అంటే మనం నశించడం, రక్షణ పొందడం దేనిపై ఆధారపడింది? మనం ఒప్పుకునే దానిపై ఆధారపడింది. కాబట్టి పౌలు ఏమంటున్నాడు? ప్రభునందున హెబ్రీ భాష మాట్లాడే ఇజ్రాయేల్ పరిశుద్ధుల విశ్వాసులతో మనం ఒప్పుకునే దానిని బట్టి అపోస్తలులను గొప్ప ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యముంచుడి. మనం ఒప్పుకున్నది ఇదంతా యేసు ప్రభు రెండవ రాకమునుపు ఒప్పుకోకుండా చేసేది క్రీస్తు విరోధాత్మ పని.
అది వేగంగా జరుగుతూ ఉంది. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, బైబిల్ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇట్లా బైబిల్ చెప్పి దేవుడు మనకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడి హేళనగా మాట్లాడాడు. అది క్రీస్తు విరోధాత్మ. హైదరాబాద్ బైబిల్ స్టడీలో 8 సంవత్సరాల కిందట, దాదాపు 9 సంవత్సరాల కిందట బైబిల్ స్టడీ ప్రారంభమైనప్పటి నుంచి రెగ్యులర్గా అటెండ్ అయ్యే ఒక ఫ్యామిలీ ఉంది. ఆ భార్య భర్తలకు 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప. దేవుడు వారికి కళలో మాట్లాడటం, దర్శనాల్లో మాట్లాడటం ఇద్దరికీ అనుభవించాడు. అది కూడా ప్రవచనావసరమైన దర్శనాలు అవి. వారు చెప్పే దర్శనం, ఒక దర్శనం నేను 2 రోజుల కిందట నేను అడిగిన ఒక ఫంక్షన్లో. వారు ఏం చెప్పారంటే, స్వప్న దర్శనంలో ఒక నల్లని మనుషుడు జనాన్ని పురికొల్పుతున్నాడు, ప్రభువును అంగీకరించిన వారిని చంపింపజేస్తున్నాడు. ఇది ఎప్పుడూ ప్రారంభమైంది. నల్లని మనుషుడు. వైట్ హౌస్లో బ్లాక్ పర్సన్ ఉండేవాడు ఒకప్పుడు. అధికారులంత వరకు ఆ పని జరిగించాడు. ప్రపంచం గ్రహించలే, ఈవెన్ ఆ సొంత దేశం కూడా గ్రహించలే, ఎప్పటికి గ్రహించలేదు. ట్రంప్ ఓడిపోతే ఆ నల్లని మనుషుడే ప్రపంచంలో యేసును ఒప్పుకున్న వారితో యేసును ఒప్పుకున్న వారిని చంపించే పని కంటిన్యూ చేస్తాడు. అధికారికంగా ఎన్నికల ఫలితాలు రాకపోయినప్పటికీ ఆ పని వెంటనే ప్రారంభమైంది ప్రపంచంలో అక్కడక్కడ. దీన్ని బట్టి మనం అందరం గ్రహించాల్సి ఏంటి, చివరి దినాల్లో ఉంటున్నాం. ఒకవైపు యేసు ప్రభు రెండో రాకకు ఎదురు చూస్తూ, మరొక వైపు మనం ఒప్పుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే క్రిస్మస్ ఏంటి? యేసు ప్రభు శరీరధారి వచ్చాడు కనుక క్రిస్మస్. యేసు ప్రభు శరీరధారి రాకపోతే క్రిస్మస్ పండుగ లేదు. ఈ దినాన్ని నిర్ణయించుకొని మనం పండగ చేసుకుంటున్నాం. ఎందుకు? అది సత్యమే, అబద్ధమేం లేదు. దేవుడు శరీరముతో యేసుని పేరుతో లోకానికి వచ్చాడా? పుట్టుక ద్వారా వచ్చాడు. అది సత్యమే కదా, అబద్ధం ఏమి లేదు కదా. ఆ సత్యమే, దాన్ని ఒప్పుకోవడానికి కష్టం ఎందుకు? అది సంతోషకర సువార్తమానమే కదా, దుర్వార్త కాదు కదా. సంతోష సువార్తమైనప్పుడు మంచి వర్తమానానికి ఎగిరి గంతులేస్తాం కదా. పుట్టినప్పుడు ఆడపిల్ల మగపిల్ల, ఏ పిల్ల అయితే ఏముందని గంతులు వేసేటోళ్ళు కొంతమంది ఉంటారు, ఆడపిల్ల అయితే ఏడ్చేటోళ్ళు కొంతమంది ఉంటారు, మగపిల్ల అయినా సరే గంతులు వేసి స్వీట్ పంచుకుంటారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ప్రభే కదా ఇచ్చేది అని పుట్టారు అయినా సరిగ్గా సంతోషిస్తారు, పుట్టినందుకు పండగ కూడా చేస్తారు. ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేస్తారు కదా, బర్త్డే చేస్తారు కదా. ఇది దైవికమా? దైవికమే. యేసు ప్రభువు విశ్వాసం వచ్చి ఆత్మరక్ష పొందిన వారిలో విచారం ఉండదు, సంతోషం, కృంగుదల ఉండదు, ఆనందం. ప్రభువులో ప్రతి దాన్ని బట్టి ఆనందించాలా. అది ఏదైనా సరే, బర్త్డేస్ కానీ, ఒక ఇల్లు కొనుక్కున్నా కానీ, ఒక వాహనం కొనుక్కున్నా కానీ ఏదైనా సంతోషిస్తారు. ఒక కారు కొనుక్కుంటే పట్టుకొచ్చి పాస్టర్ ప్రార్థన చేయి, కొత్త కారు కొన్నా అంటారు. భూమిని కొంటే ప్రార్థన చేయి, ఒక ప్రార్థన పెడతా అక్కడ. ఇల్లు నిర్మాణం చేసుకుంటే ప్రార్థన కొడుకే పెట్టుకుంటాం, డెడికేషన్ జరగాలి, గృహప్రతిష్ఠ ఆరాధన జరగాల. సంతోషించే విషయాలు ఇవి. దేవుడు మన కొరకు శరీరంలో పుట్టాడంటే సంతోషించే విషయం క్రిస్మస్ చేయొద్దు అంటారు. వారు రక్షణ పొందినులైనా, వాళ్ళు క్రైస్తవులైనా తెలియకుండా సాతానుడు వారి మనోనేత్రాలు మూసి ఈ క్రీస్తు విరోధ ఆత్మ లోకంలో పనిచేస్తున్నట్టుగానే పరలోకములో ఉన్న వీళ్ళకు కూడా పనిచేస్తూ ఉంది. ఏదో ఒక రకంగా పండగ చేయొద్దని అని చెప్పి ఆ రోజు అంతా పండగ చేసుకుంటూ సంఘాలు చేసుకుంటారు. వీళ్ళు మాత్రం ఆ చర్చికి పోతారేమో అని చెప్పి ఉట్టిగా మేము ఆరాధన చేస్తామని కొడుకుంటారు. ఎందుకు భయం అంతా? మరి ఆ రోజు వీళ్ళు గుడికి పోకుండా ఉంటారా? పోతారు, కానీ ఆరాధన అంటారు.
అది శుక్రవారం వచ్చిందా క్రిస్మస్ శుక్రవారం. ప్రతిసారి ఆదివారం ఆరాధన చేసుకుంటూ కూడా డిసెంబర్ 25 బుధవారం వచ్చినా, మంగళవారం వచ్చినా, శనివారం వచ్చినా చర్చి పోతారు. మీరు క్రిస్మస్ చేయొద్దు అంటారు కదా, మరి చర్చికి ఎందుకు పోతారంటే మేము ఆరాధన చేసుకుంటాం. మరి సండే కదా మీరు చేసుకునేది, ఈరోజు ఎందుకు చేసుకుంటారు? క్రిస్మస్ నమ్మని వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే ఆన్సర్ ఉండదు. వాళ్ళ భయం ఏంటంటే అందరు క్రిస్మస్ చేసుకుంటే మేము క్రిస్మస్లో అని చెప్పి చర్చి పోతే వేసుకుంటే మా చర్చి మెంబర్స్ అంతా ఆ చర్చికి పోతారు. ఆ భయానికి చేస్తారు, బయటికి వంద చెప్తారు. దేవుని మనకు మనమే దేవుని రాజ్యాన్ని సువార్తను మూసుకోవటం కాదు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చెను, అది క్రిస్మస్. దానికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో పనిచేస్తుంది టెంపరీగా అయినా సరే క్రీస్తు విరోధాత్మ. అంటే నువ్వు ద్వారం తెరుచుకుంటున్నావు ఏమని? క్రీస్తు విరోధాత్మకం. కాబట్టి యేసుకి శరీరధారి వచ్చని ఒప్పుకున్న మనం ఒప్పుకుంటూనే ఉండాలి యేసు వచ్చేదాకా. దేవుడు ఆయన మృతుల నుంచి లేపరని ఒప్పుకున్న మనం ఒప్పుకుంటూనే ఉండాలి యేసు ప్రభు వచ్చేదాకా. యేసు ప్రభు అని ఒప్పుకున్న మనం ఒప్పుకుంటూనే ఉండాలా యేసు ప్రభు వచ్చేదాకా. దేవుడికి స్తోత్రం. అందరూ చెప్దాం, యేసు ప్రభు ఆయన శరీరధారి వచ్చాను, ఆయన నా కొరకు చనిపోయి లేచను. ఇది ఒప్పుకున్నాం, ఒప్పుకుంటూనే ఉండాలా. అందుకని యేసుపై లక్ష్యం ఉంచండి. మనం ఒప్పుకున్న దానికి ఆయనపై లక్ష్యం ఉంచండి. ఒప్పుకున్నది ఇది. దీనికి వ్యతిరేకంగా లోకమంతా పని చేయటం, ఆ పని పెరుగుతుంది. ఒప్పింపజేసే పని మన వాళ్ళు చేయట్లే. ఏం చేయట్లే గమనించండి. లాక్డౌన్ ఎప్పుడో ఎత్తేసారు. ఇతర మత విశ్వాస గలవారు వారు వాళ్ళ దేవాలయాలను చెప్పబడే వాటికి తీర్థయాత్రలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలు తెరవబడ్డాయి, ఆఫీస్కి వెళ్ళేవారు వెళ్తున్నారు, కంపెనీస్కి వెళ్ళేవారు వెళ్తున్నారు, ట్రైన్లో ప్రయాణం చేసేవారు చేస్తున్నారు, బస్సులో ప్రయాణం చేసేవారు చేస్తున్నారు, ఫ్లైట్లో చేసేవారు చేస్తున్నారు. చూడండి, ఇంటికో ఫ్లైట్ ఉందనుకో, ఒక వరుసలో 6 సీట్లు ఉన్నాయి అనుకో, 6 సీట్లు నిండుతున్నాయి. ప్లేన్ నిండా ప్రయాణికులు ఉంటున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ హైదరాబాద్లో ఉన్నట్టుగా ఎయిర్పోర్ట్లో ప్రజలు ఉంటున్నారు. కానీ అన్ని తెరవబడి ఇదివరకు లాగానే కోవిడ్-19కి మునుపు దినాలు ఉన్నట్టుగానే మనుషులందరూ కొనసాగుతుంటే చర్చెస్ మాత్రమే తెరవబడటం లేదు. కొందరు పాస్టర్లు పబ్లిక్గా కూడుకుంటే ఏమైద్దో అనే భయానికి చర్చ తెరవటాలే. వచ్చి ప్రాణం చేసుకొని పోండి, అది కూడా కొద్ది మందిగా రావాలి, అందరు గుంపుగా రావద్దు, జాగ్రత్తలు పాటించండి అని చెప్తున్నారు. కొంతమంది పాస్టర్లు ఏమో దేవాలయాలు తెరిచి పెడితే ప్రజలు రావట్లేదు. క్రైస్తవులే సేవకులే చర్చెస్ మూసుకుంటున్నారు, దేవుని ఆరాధించడం లేదు. కనుక ఏం జరుగుతున్నాయి? క్రీస్తు విరోధి ఆత్మ విజృంభిస్తుంది ప్రపంచంలో. యాంటీ క్రైస్ట్ త్వరగా రావటానికి డోర్స్ ఓపెన్ చేస్తున్నది క్రైస్తవులే. బైబిల్ ఏం చెప్తా ఉంది? వాడు సొంత కాలములో బయలుపరచబడవలని వాడిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. అడ్డగించి వాడు మధ్యలో నుండి తీసివేయబడ్డప్పుడే ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అడ్డగించేవాడు క్రీస్తు విరోధి తన సొంత కాలము దేవుని చేత నిర్ణయించబడిన సొంత కాలానికి మునుపు వాడు వచ్చుటకు వాడు బయలుపరచబడే ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నాన్ని అడ్డగించే వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడు. యాంటీ క్రైస్ట్ సొంత కాలానికి మునుపు రాకుండా వాడిని అడ్డగించే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఆ పనిలో ఉండడానికి అడ్డగించేది సంఘం. సంఘానికి వేరుగా పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ వేరుగా సంఘం లేదు. భార్యకు వేరుగా భర్త లేడు, భర్తకు వేరుగా భార్య లేదు. దేవునికి స్తోత్రం. సంఘానికి వేరుగా పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ వేరుగా సంఘం లేడు. పరిశుద్ధాత్ముడు లేకుండా అది సంఘం కాదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ సంబంధం ఉంటుంది, సహవాసం ఉంటుంది, పరిశుద్ధాత్మ నివసిస్తాడు. పరిశుద్ధాత్మ వారు ఏకమై ఉంటారు. సంఘానికి వేరుగా పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ వేరుగా సంఘం లేదు. పరిశుద్ధాత్మను అడ్డగించలేదట అర్థం
సంఘం అడ్డగించలేదు. సంఘం ఆరాధన చేయటాలు, దేవాల తలుపులు తెరిచి సంఘంగా చేరి దేవుని ఆరాధించటం లేదు. బైబిల్ చెప్తా ఉంది. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదివితే 15 వచనం వరకు చదివితే ఏముంది తెలుసా? నా పేరు పెట్టబడే స్థలం, ప్రార్థన మందిరం, నా కన్నులు ఇక్కడ ఉంటాయి, నా చెవులు ఇక్కడ ఉంటాయి, నా హృదయం ఇక్కడ ఉంటుంది, నా నామం ఇక్కడ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాను. అయితే గమనించండి, దేవునికి స్తోత్రం. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, తెగులు వచ్చినా, చిట్టబట్టినా, ఆకాశ వర్షం ఇవ్వకపోయినా, అప్పుడు ఏం చేయాలి? నా పేరు పెట్టే జనులు నా పేరు పెట్టే స్థలానికి వచ్చి వారు ప్రార్థన చేసి వారి పాపాలు ఒప్పుకుంటే ఆకాశం వద్ద నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తా. దేశంలో ఇంకా కోవిడ్-19 ఉంది, ఇంకా సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఏదో సమస్య ఉంది అని అంటే దాన్ని స్వస్థపరచాలి దేవుడు. అంటే సంఘాలు ఆరాధనలు ప్రార్థనలు జరగాల. లోకమంతా తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. దేవుని ఎరగని ప్రజలు జీవనోపాధి నిమిత్తం వారికి ఇవ్వబడ్డ దాన్ని చేసుకోవడానికి పోతున్నారు. మంచిది. క్రైస్తవులు మాత్రం ఏం చేస్తున్నారు? లాక్డౌన్ పీరియడ్లో సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ సర్వీసెస్ స్టార్ట్ అయినాయి కదా. అయిన తర్వాత దానికి అలవాటు పడ్డారు పబ్లిక్. వాడు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని వినొచ్చు. నేను ఒక ఇంట్లో చిన్న ప్రేయర్ ఉంటే పోయిన మన వాళ్ళ దగ్గరికి 40 రోజుల కిందట. ఇంట్లోంచి బయటికి రాగానే ఒక అమ్మాయి కనబడదు. వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇక్కడ ఎవరి ఇళ్ళకి వారు పోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చొప్పున ఇంట్లో ఉండి పని చేసుకుంటుంది ఆమె. ఆ అమ్మాయి అక్కడ కనబడితే చిన్నప్పచ్చి నాకు తెలుసు. ఏమా చర్చికి ఎందుకు రావట్లేదు అంటే ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్నా. ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్నా. ఇట్లాంటి సమస్య ఒకసారి అమెరికా దేశంలో కెనెతీ హ్యాగన్కి వచ్చింది. కెనెతీ హ్యాగన్ దైవచరుడు ఆర్థిక విషయాల్లో సంఘంలో చెప్పి 10వ భాగం గురించి చెప్పిన తర్వాత ఒకరి మనసాక్షికి అది పనిచేసి ముందుకు వచ్చి, నా 10వ భాగాలన్నీ పాస్టర్ గారు నేను టీవీ పరిచర్య పంపుతున్నా. సరే మంచిదమ్మా, టీవీ పరిచర్య పంపి, పరిచర్య కదా, రేపు ఇంట్లో కార్యక్రమం అయితే టీవీ వచ్చి చేస్తుంది, ఫునరల్ సర్వీస్ టీవీ వచ్చి చేస్తుంది, మీ ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిగితే మ్యారేజ్ అయితే టీవీ వచ్చి చేస్తుంది, అట్లే పంపించారట. ఎట్లుంది ఆన్సర్? నాది కదా ఆన్సర్. అయింది. ముఖాముగ్గా దేవుని ఆరాధిస్తూ బోధించబడి వచ్చే బ్లెస్సింగ్స్ వేరు. ఇప్పుడు రోజు మంచి మంచి భోజనాలు చేసే మనం కరువు వచ్చిందనుకో, నూనె లేని ఎండిపోయిన రొట్టె దొరికినా అప్పుడు బంగారమే అది. కరువు కాలంలో ఎట్లాంటి భోజనమైనా దొరికితే రొట్టె ముక్క దొరికినా ఎంతో గొప్పగా ఉంటుంది. బిర్యానీ కంటే గొప్పగా భావిస్తాం అది. ఇంకా రాలే, సంఘంగా కూడుకొని ఆరాధించకుండా అడ్డుగోళ్ళు ఇంకా రాలే, మనమే పెట్టుకుంటున్నాం. లాక్డౌన్ ఎత్తేసినా కానీ సంఘ కాపరులు ఏం చెప్తున్నారు ప్రభుత్వ ఏలికలకి? అయ్యా మేము స్వచ్ఛందంగా ఇంకా కొంచెం కాలం ఆరాధనలు నిలిపివేస్తాం. ఎందుకు నిలిపేస్తావు? దయ్యానికి ప్లేస్ ఇస్తావు దేశంలోనికి. సరిగ్గా ఎన్నికల టయానికే చర్చెస్ మూతపడ్డాయి అమెరికాలో కోవిడ్-19 పేరుతో. రాడ్నీ హావర్డ్ అనే దైవజనుడు ఫ్లారిడాలో సండే సర్వీస్ కంటిన్యూ చేశాడు ఆయన లాక్డౌన్ పీరియడ్లో కూడా. పెద్దగా లాక్డౌన్ లేదు కానీ కొన్ని స్టేట్లలో చర్చెస్లో ఆరాధన జరగొద్దు, గుంపుగా కూడొద్దు అని చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి. దాన్ని అనుసరించి అయినా కానీ ఆయన కేర్ చేయకుండా ఏం చేశాడు? ఆరాధన నడిపాడు. ఆయన ఏం చేశారు? అరెస్ట్ చేశారు. అమెరికా దేశంలో అరెస్ట్ చేశారు. ఎన్నికల టైంలో సంఘాలు కూడుకొని ప్రార్థించాల సమయంలో చర్చెస్ మూతపడ్డాయి. ఫలితాలు ఎట్లున్నాయి? జంట నగరాలలో చర్చెస్ మూతపడి చాలా కాలం ఆరాధనలు ప్రార్థనలు జరగలేదు. అక్కడ కూడా ఎన్నికలు జరిగినాయి మొన్న. వాటి ఫలితాల్లో ఏం జరిగింది? ఏదో జరిగింది. సంఘం దేవుని ఆరాధిస్తే సంఘంగా క్రీస్తు విరోధాత్మను అణిచిపారేస్తాయి. దయ్యాలు నిలవవు, పాతాలు నిలవదు.
దేవుని ఆరాధించే సంఘం ఏట పాతాళ లోక ద్వారములు నిలువనేరం యేసుప్రభు చెప్పాడు. పాతాళ తెరవబడి, ఎందుకంటే సత్యం కాని భక్తి కూడా మనుషులకు ఉన్నది. వాళ్ళ భక్తిని వారు అనుసరిస్తున్నప్పుడు పాతాళం విప్పబడుతుంది. అధికారులుగా, ఏలికలుగా పనికిమాలిన వ్యక్తులు ఉంటారు. దేశానికి క్షేమం కాదది. దేనికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రజలు దేవుని మందిరంలో కరువు ఉన్నప్పుడు, తెగులున్నప్పుడు, మిడతలు వచ్చినప్పుడు, ఆకాశం వర్షం వేయినప్పుడు, తెగుళ్ళున్నప్పుడు ప్రార్థన చేయాలని చెప్తుంటే, కోవిడ్-19 తెగులున్నది కదా, అందుకని గుడికి పోవట్లేదు. ఇప్పుడే పోవాలి గుడికి. లోకం పోకూడదు, నువ్వు పోవాలి గుడికి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఆరాధించాలి. దేవుడు పరలోకాన్ని విప్పుతాడు, మహిమ దిగొస్తుంది భూమిదికి, పాతాళం మూయబడింది. ఆరాధించేవారు ఆరాధించకపోతే పరలోకం మూయబడి ఉంటుంది. ఆరాధించేవారు భూమి లేకపోతే పరలోకం మూయబడి ఉంటుంది. ఆరాధించేవారు అబద్ధాన్ని బట్టి, ఆరాధించేవారిని బట్టి అది సత్యం అనుకొని దేవుని కాని బట్టి ఆరాధించేవారిని బట్టి పాతాళం తెరవబడింది. మనుషులకి ఏంటి కీడు, మనుషులకు కీడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించాలి, పని కలిగి ఉండాలంటే సంఘము ఆరాధించాలి, ప్రార్థించాలి, సంఘంగా కూడుకోవాలి. ఇంతకంటే పెద్ద పెద్ద చేస్తా యేసుప్రభు వచ్చే వరకు కూడుకోవటానికి కూడా కష్టం. ఇది కష్టమైన కూడుకోవాలి. ఒకవేళ నువ్వు చర్చికి వస్తే కోవిడ్-19 నీకు అంటిద్దా? ఏమైంది నీకు? చచ్చిపోతావా? చచ్చిపో. ఎక్కడికి పోతావు? పరలోకం పోతావు. చర్చికి రాకుండా దూరం ఉండు. విశ్వాస బలహీనమైంది, ఆత్మ చల్లారిపోద్ది, కోవిడ్-19 పట్టుకుంటుంది. అమ్మో నన్ను చంపేస్తా చచ్చిపోతావు. ఎడిపోతావు? నీ విశ్వాసం నుంచి వేరు చేయబడ్డావు. ఎక్కడ పోతావు? ఏమవుతుంది? కోవిడ్-19కి భయపడి చర్చికి రావట్లేదు అన్నారు అనుకో, చాలా జాగ్రత్త. నువ్వు విశ్వాసంలో లేవు, నీ సావాసం దేవునితో సరిగా లేదంతే. లేదు, ఆత్మలో దేవునితో సావాసం ఉన్న విశ్వాస పరిశుద్ధులు చర్చికి పోకుండా ఉండరు, ఎక్కువ వెళ్తారు. కోవిడ్-19 ప్రాబ్లం ఎక్కువ అవుతా ఉంటే నువ్వు ఎక్కువ గుడికి పోతావు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూస్తే అక్కడ రాయబడింది ఏం తెలుసా? కొందరు మానుకొరుచున్నట్టుగా గుడికి పోవటం మానుకొరుచున్నట్టుగా, కొందరు గుడికి పోవటం మానుకొరుచున్నట్టుగా మీరు మానుకొనక ఆ దినము సమీపించిన చూచిన కొలది, యేసుప్రభు రెండవ రాకడ దినం సమీపించి చూచిన కొలది మరి ఎక్కువగా సమాజముగా సంఘంగా కూడుకొనుచు. కూడికలు ఎక్కువ కావాలా? యేసుప్రభు రాకడ దగ్గర అవుతుందని నీకు అర్థమైనప్పుడల్లా కూడుకోవటం ఎక్కువ కావాలా? ఆదివారం కోడికల మట్టుకే కాదు, సమయం దొరికిన కొలది కోడికలు పెరగాల, కూడుకోవటం ఎక్కువ కావాలా అని బైబిల్ చెప్తుంటే, ఒక్క కోవిడ్-19కే కోడికలు తక్కువైపోతే యేసుప్రభు వచ్చేప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన సమీపమనే ద్వారం దగ్గర కూడా తెలుసుకోమన్నాడు. యేసుప్రభు దగ్గర తెలుసుకోవడానికి ఇవన్నీ నెరవేర్చబడటం మీరు చూస్తున్నప్పుడు, ప్రభువు రాకడకు మునుపు చెప్పిన విషయాలన్నీ కూడా ఏం జరుగుతాయని చెప్పాడో అది జరగడం చూస్తున్నప్పుడు నీకు అర్థమయ్యేది ఆయన సమీపంలో ఉన్నాడు. ఆయన రాకడ సమీపం ఉందని నీకు ఎట్లా తెలుసు? లోకంలో జరుగుతున్నవి యేసుప్రభు చెప్పి ప్రవక్తలు చెప్పి నెరవేర్చబడటం కంటికి కనబడుతున్నప్పుడు దగ్గరలో ఉందని నువ్వేం చేయాలా? సంఘానికి దూరంగా ఉండాలా? ఏమన్నాడు? కూడుకోవటం ఎక్కువ కావాలంటున్నాడు. కోవిడ్-19 వచ్చిందా? కూడుకోవటం ఎక్కువ కావాలా? రేపు కరువు వచ్చిందా? కూడుకోవటం ఎక్కువ కావాలా? వేరే తెగులు వచ్చిందా? కూడుకోవటం ఎక్కువ కావాలా? ప్రాణాపాయాలు వస్తున్నాయా? కూడుకోవటం ఎక్కువ కావాలా? బాధలు, కష్టాలు, నష్టాలు లోకంలో పెరిగే కొద్దీ పరిశుద్ధులు కూడుకోవటం ఎక్కువ కావాలా? దేవునికి స్తోత్రం. కూడుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మకు పని ఉంటుంది. ఇక్కడ ప్రార్థన చేస్తాం, మనల్ని ఆదరించుకుని పరిశుద్ధాత్మ పని చేస్తాడు. క్రీస్తు విరోధి బయలుపరచుడు అడ్డగిస్తాడు, పనికి మాల ఏరికలు రాకుండా అడ్డగిస్తాడు, పనికి మాల మనుషులు అధికారం రాకుండా అడ్డగిస్తాడు. ఏది జరిగిన లోకంలో దేవుని ప్రజలు కాపాడే పని చేసుకుంటూ పోతాడు, నష్టం జరగకుండా చూస్తాడు. ఆరాధించాల్సిన సంఘాలే ఆన్లైన్ సర్వీసులు అలవాటుపడి ఇంట్లో వేసుకునే డ్రెస్సులు ఉంటాయి కదా, నిక్కర్లు వేసుకుంటారు. ఈ రోజుల్లో బనీన్ నిక్కర్ల మీదే ఉంటారు ఇంటికాడ. అట్లే చూస్తారు. ఆన్లైన్లో ఏం చేస్తారు? టీవీలోనో, సెల్ ఫోన్లోనో, లేకపోతే ల్యాప్టాప్లో చూస్తారు. చూసి ఆరాధన అయిపోయింది అనుకుంటారు.
ఆయన నామం జ్ఞాపకార్థ స్థలానికి వచ్చి సంఘం కొడుకుని ఆరాధించి వచ్చే బ్లెస్సింగ్స్ అట్లా రావు. దాంట్లో ఆశీర్వాదం ఉంది, నేను కాదంటలేను, దీంతో పోల్చదగింది కాదది. ఇబ్బందులు ఇరుకులో అది కూడా గొప్పదే, కానీ ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ప్రపంచం భయపడకుండా నిర్భయంగా ఎవరి పనులు వారు చేసుకున్నప్పుడు గుడికి రావటానికే క్రైస్తవులు సేవకులు ఈ కారణాన్ని అడ్డం పెట్టుకుంటారు. అంటే వీళ్ళ కళ్ళు మూతపడ్డాయి. సాటాన్ ప్లాన్ ఏంటి? యాంటీ క్రైస్ట్ తీసుకురావాల్సింది. యాంటీ క్రైస్ట్ రావటానికి బయలుపరచడం అడ్డం ఏంటి? పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అడ్డగించడానికి కారణం ఏంటి? సంఘాలు ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఉపవాసంతో ప్రార్థిస్తున్నారు, ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లు చేస్తున్నారు, సండే ఆరాధనలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ప్రత్యేక కొడుకులు కూడుకుంటున్నారు. పరిశుద్ధాత్మ బలంగా పనిచేసి నా క్రీస్తు విరోధులు రాకుండా చేస్తున్నారని చెప్పి సాతాడు చేశాడు. అసలు ఆరాధన జరగకుండా ఏం చేయాలి? ఆరాధన దేవునికి ఆరాధన జరగకుండా ఏం చేయాలని ఆలోచించి ఏం చేసాడు? అస్సలు వాడు ఎంజాయ్ చేసేది ఏ విషయంలో? యేసుకి శరధారే వచ్చనని, ఆయన చనిపోయి లేచనని, ఆయన ప్రభువుని ఒప్పుకున్న వారిని కూడుకోకుండా చేయటానికి వాడు సక్సెస్ అయినా. మిగతా యథావిధిగా అయిపోయాయి. మిగతా వాడితో పెద్ద నష్టం లేదు వాడికి. దేవునికి జరగాల్సిన ఆరాధన జరగకుండా చేయాలా? అప్పుడు వాడిని క్రీస్తు విరోధి ఈజీగా బయటకు తీసుకురావచ్చు. పరిశుద్ధాత్ముడు అడ్డగించకుండా ఉండడం అంటే సంఘం ఆరాధించకుండా ప్రార్థన చేయకుండా చేయటమే. అప్పుడు ఈజీ. క్రైస్తవులు సంఘంగా కూడుకొని ఆరాధించడం లేదు, సేవకులు దానికి పురికొల్పడం లేదు అని అంటే అర్థం వీరు క్రీస్తు విరోధి త్వరగా రావటానికి సహకారులు అవుతున్నారు. ఏ సేవకులు, ఏ సంఘాలు దేవుని సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో సంఘంగా కూడుకోవటం ఇష్టపడలేదో, దాన్ని చేయటం లేదో, వారి క్రీస్తు విరోధికి త్వరగా వాడు సొంత కాలానికి ముందుగా వచ్చే ప్రయత్నం చేస్తారు. వాడు సొంత కాలానికి ముందు రాకపోయినా కానీ లోకంలో పనిచేసిన క్రీస్తు విరోధ ఆత్మ విజృంభించి పనిచేయడానికి సహకారులు అవుతున్నారు. లోకంలో క్రీస్తు విరోధ ఆత్మ వాటి క్రియలు, వాళ్ళ ఆలోచనలు వ్యర్థం కావాలంటే సంఘం దేవుని ఆరాధించాలా, ప్రార్థించాలా. యేసుక్రీస్తు శరధారి వచ్చి ఒప్పుకున్నవారు పరిశుద్ధాత్మలో ఒప్పుకున్నారు. ఈ ఒప్పుకున్న వారి నుంచి, నీ ఒప్పుదల నుంచి వేరు చేసే ప్రయత్నం క్రీస్తు విరోధాత్మ ప్రయత్నం. కాబట్టి సాతాను తంత్రములను మనం ఎరగని వారం కాము అన్నాడు పౌలు సంఘాలకు రాస్తూ, కొరింథీ సంఘానికి రాస్తూ. కాబట్టి పురోంద పిలవాలారా, ప్రభువు రాకడ మనకు జరిగే విషయాలు జరుగుతున్నప్పుడు మరి ఎక్కువగా దేవుని దగ్గరికి కావాలా, మరి ఎక్కువగా మనం ఒప్పుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకుని ఒప్పుకుంటూ ఉండాలా. యేసు ప్రభు అని ఒప్పుకుని మనం ఒప్పుకుంటూనే ఉండాలా. మన హృదయాలైన ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలా. యేసుకి శరధారే వచ్చిన ఒప్పుకున్న మనం ఒప్పుకుంటూనే ఉండాలా. దేవుడు ఆయన మృతుల నుంచి లేపనని ఒప్పుకున్న మనం ఒప్పుకుంటూనే ఉండాలా. నువ్వు ఒప్పుకునే దానికి అపోస్తలుల ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్య ఉంచుడి. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నువ్వు ఒప్పుకున్న విషయాలన్నీ కూడా జ్ఞాపకానికి వచ్చి ఒప్పుకుంటూనే ఉండాలా. ఈ చివరి దినాల్లో అది ఒప్పుకొనని జనం ఉంటుంది. ఒప్పుకొనని జనము ఒప్పుకోక ఒప్పుకునే జనాన్ని నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తుంది. అదే క్రీస్తు విరోధాత్మ. అయినా మన ఆత్మసమైన విషయాలు వారిలో ఉన్నవారి కంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ గొప్పవాడు కనుక సులువుగా జయిస్తాం. దేవునికి స్తోత్రం. దేని భయం కలగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోక మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్ర ఘనత ప్రభావ చెల్లిస్తాం. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. రక్త మాంసాలని దేవుడు రక్త మాంసాల పాలివాడారు అనగా యేసుకి శరధారే వచ్చినది ఒప్పుకున్నాం తండ్రి. ఆయన ప్రభు అని, దేవుడు ఆయన మృతుల నుంచి లేపనని మేము ఒప్పుకున్నాం. విశ్వాసం వల్ల మా నీతి కలిగింది. ఒప్పుకోవటం వల్ల మేము రక్షించబడ్డాం. అందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము ఆ జీవితకాలం అంతయు యేసు ప్రభు రెండోసారి వచ్చేంత వరకును మేము ఒప్పుకొని దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభువా, ఒప్పుకునే స్థితిలో మేము కంటిన్యూ అవటం సహాయం చేయండి. ఒప్పుకొని ఆత్మల లోకల పనిచేయుచుండగా మాకిచ్చిన అధికారాన్ని బట్టి యేసుకిస్తున్నామన్న వాటి బంధిస్తున్నాం. యేసుకిస్తున్నామన్న పరలోక తెరబడగాక, పాతలోక ద్వారాలు భూయబడగాక. యేసుకిస్తున్నామల ప్రభువా,
భారతదేశంలో ప్రభా నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ పల్లెలు గ్రామములు కానీ పట్టణాలు నగరాలు కానీ ప్రార్థన మందిరాల్లో ప్రతి సండే నీ ఆరాధనలు జరగాలి, ప్రార్థనలు జరగాలి ప్రభా తండ్రి. వారి మధ్యలో కొడుకలు కూడా జరగాలి ప్రభా, ఉపవాస ప్రార్థన జరగాలి ప్రభా, అనేక కోడికలు జరగాల ప్రభా. నీకు స్తోత్రాలు. లోకమంతా తమ పనులు చేసుకుంటూ పోతుంది, నీ పేరు పెట్టబడ్డ వారు మందిర రాట నిరాకరిస్తున్నారు. ఆయన ఆన్లైన్కి అలవాటుపడ్డ సర్వీస్కి అలవాటుపడ్డ వ్యక్తుల్ని దర్శించి ప్రభా సంఘంగా చేరి ఆరాధించడానికి వారి పురుకొల్పండి ప్రభా. నీ రాకడ సమీపించి చూచుకోవద్దు, మరి ఎక్కువగా సంఘంగా కూడుకోవాలని బైబిల్ చెప్పినట్టుగా ఆ మార్గాన ప్రజలు నడిపించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా నువ్వు శరధారే వచ్చేవారి జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తున్నాం, యేసుక్రీస్తున్నావు స్తుతిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్ర ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. సంఘంలో ప్రభా పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఎవరైనా ఉన్నట్లయితే వారి హృదయంలోకి చోటు ఇచ్చడానికి సహాయం చేయి. యేసు ప్రభువుని ఒప్పుకోవడానికి సహాయం చేయి. దేవుడు ఆయన మృత్యుంచి లేపనని ఒప్పుకోవడానికి సహాయం చేయి. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రం. ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థించే వారు రక్షణ పొందుతారని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు నామములో నీకు ప్రార్థన చేయుటకు, ఆత్మరక్ష పాపక్షాపన పొంది రక్షణ పొందిన వాటుకు ప్రార్థన చేయగా కనికరపడి వారి పాపాలు క్షమించి వారి ఆత్మను రక్షించండి. మేము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి. నీ ప్రజలను ఆశీర్వదించండి. పూర్ణ శాంతి సంతోషం దయచేయి. శరీరంలో సత్వ ఆరోగ్యం దయచేయి. దీర్ఘాయువు దయచేయండి ప్రభా. సాతాను బంధకుల వారికి యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి. సంపూర్ణ విడుదల దయచేయి. బలహీన శరీరాలు బలపరచండి. ఆత్మల బలహీనపడే వారు బలపరచండి. విశ్వాసము బలహీన వారిని బలపరచండి. నీపై ఆనుకునే మనసు దయచేసి పూర్ణ శాంతి గల వారిగా వారిని కాపాడండి ప్రభా. యెహోవా మిమ్మును మీ పిల్లలు వృద్ధి పొందించడం, ఆశీర్వదించిన వాగ్దాన ప్రకారం వీరిని వీరి పిల్లల్ని ఆశీర్చండి, వృద్ధి పొందించండి. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం.